మీరు వెళ్ళి తీసుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభు పెట్టే వందనాలు. ఈ దైవదాసుడు దాదాపుగా 40 సంవత్సరాల నుండి నాకు పరిచయం. మేమంతా కడప ప్రాంతం వాసులం. ఇక దాదాపు ఒక 20 years క్రితం ఇసుకతోడు కూడా నేను పరిచయకు వచ్చాను, గుర్తుంది నాకు. అప్పుడు ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా శ్రీకాకుళం సోంపేట పరిచయం చూసుకొని రిటర్న్లో ఉన్నాం. యాక్చువల్గా ఈ దైవదాసుడు నేను కలిసి ఎల్లుండి అంటే బేస్తవారం లేదా గురువారం ఒక డాక్టర్ వివాహం చేయాలి కర్నూలులో. మేమిద్దరం కలిసి ఆయన మెసేజ్ ఇవ్వాలని నన్ను మా మ్యారేజ్ చేశారుగా ఏర్పాటు చేశారు. ఉదయం కూడా మాట్లాడినాం కర్నూలులో. అన్న మీరు ఎక్కడ ఉన్నారంటే నేను విశాఖపట్నం వస్తున్న శ్రీకాళ ప్రాంతం నుండి అని అంటే శ్రీకాకుళం అంటే జేసీరావున్న కూడా అక్కడే ఉన్నాడు మీటింగ్. సడన్గా ఇప్పుడు ఈ విషయం తెలుస్తానే కొంత బాధ అయింది, కొంత ఆశ్చర్యం కూడా అనిపించింది. ఈ రీతిగా ఇట్లా ఆ దైవదాసుని చూస్తాను నేను అనుకోలేదు. కనుక ఆయన చేసిన సేవా పరిచర్య చాలా గొప్పది. దాదాపు 80 సంవత్సరాల నుండి ప్రభు వయసు దాటిపోయి అంటే ఆ 70 సంవత్సరం అధిక బలం ఉంటే అన్నట్లుగా దేవుని కృపలో వచ్చిన అద్భుతమైన మాట ఏంటంటే ఈయన గురించి కీర్తనలు 116 15 వచనం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైంది. చూడండి ఎంత అద్భుతమైన మాట. జన్మదినము కంటే నిజంగా ఎంత ఆశ్చర్యం కదా. మనమే ఇంత ఘనంగా పాటలు పాడి దేవుని మహింపరుస్తూ ఉంటే పరలోకంలో ఇంకా ఎంత సంతోషం ఉంటుందో కదా. మరి మనకు తెలుసు స్టెఫెను చనిపోయినప్పుడు ఆయన ఆ దర్శనాలు చూశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సింహాసనం లేచి నిలబడి ఈయన ఆహ్వానిస్తున్నట్లుగా అక్కడ వాక్యం కనబడుతుంది. కాబట్టి గొప్ప ఆహ్వానం అందుకొని దైవదాసు పోయినాడు. చెప్పాలంటే ఈ దినాల్లో ఇటువంటి దైవదాసునిగా కరువైపోతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రభుతో నడిచిన వాళ్ళు. వాక్య ప్రకారము ఆది కాండంలో మనం చూసినట్లుగా హానోకు దేవునితో ఎట్లా నడిచాడట? ఈశ్వరుడై ఉన్నాడు కనుక అతడు అద్భుతమైన విషయం ఏంటంటే వార్ ఫీల్డ్లో పోయినాడు ఈయన. అంటే మంచి సేవా జీవితంలో సేవలో పరిచయలో పోయినాడు. ఢిల్లీలో కూడా జోర్డన్ ఖాన్ ఆయన కూడా సీనియర్ సేవడు. ఆయన కూడా ఇటీవల థియర్ రెజినాల్డ్ ఆయన కూడా నేపాల్ సేవలోనే వెళ్ళిపోయినాడు. ఎంత అద్భుతమైన సంగతి చూడండి. అంటే నడుచుకుంటూ ఇంక రావయ్యా అని తీసుకొని వెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కొంత సంఘానికి పరిచర్య ఆయన ద్వారా పరిచర్య ప్రేమను పొందిన వారికి కొంత బాధ దుఃఖం ఉండొచ్చు. కానీ వాక్య ప్రకారం దేవునికి ఇష్టడైనాడు, ఆయన తీసుకున్నాడు. ఇక్కడ చేరిన మనకు కూడా ఇలాంటి స్థితే వస్తుంది, నాకు మనకు అందరికి కూడా. అయితే కొనిపోబడక ముందు ఎట్లుండాలంట చెప్పండి? ఇష్టడే ఉండాల. మనం కూడా ఏమనుకుంటామంటే ఇట్లా సేవ చేస్తా దేవుని దగ్గర పోతే బాగుండు అనుకుంటాము. బిలాం కూడా అనుకున్నాడు ఎలాంటి మరణం కావాలంట ఆయనకు? నీతిమంతుల మరణం నాకు కలగాలని ఆశపడ్డాడు. కానీ దానికి తగినట్టు జీవించలేకపోయినాడు. ఎట్లనో ఆయన జీవితం ముగించబడింది. చూసారా? కనుక ఈ దైవదాసం ద్వారా మనం ఎన్నో నేర్చుకోవచ్చు. వాళ్ళు భక్సింగ్ గారితో పాటు జీవించిన జీవితము, మరి ఆయన రాసిన పాటలు, దేవుడు ఆయనకి ఇచ్చిన తలాంతులు, ఢిల్లీనేమి మొత్తం భారతదేశం బయట
మిగతా ప్రపంచ దేశాల్లో కూడా ఈ దినాల్లో విరివిగా వాడబడుతూ వచ్చినాడు. అయితే ప్రభువు ఆయనకి ఇష్టంగా ఉండింది ఇసుకతోటి ఈ ప్రాంతం నుండి ఆయన దగ్గర తీసుకుపోయినాడు. నిజంగా ఎంత గొప్ప భాగ్యం కదా. ఓ ఇశ్రాయేలు నీదు ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలి వాడు ఎవడు, యెహోవా రక్షించిన పోలిన వాడు ఎవడు. ఓ ఇశ్రాయేల్ ఎంత గొప్ప భాగ్యం. ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు. అయిపోయింది ఆయన ప్రయాసం అని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి విశ్రాంతిలో ఉన్నాడు. మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయినాడు? ఒక ప్రశ్న. దేవుని వాక్యంలో రాయబడినట్లు లూకాసు వార్తలో జకర్యా తాను సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి, అది ఇసుక తోటతో ఆయన పరిచర్య అయిపోయింది. ఎంత భాగ్యం మీకు అందరికీ, ఎంత ధన్యత కదా. ఆయన కూడా ధన్యతే, మనకు మీకు నాకు కూడా ధన్యతే. ఎందుకంటే సేవలో వెళ్ళిపోవడం నేరుగా వార్ఫీల్డ్ చూడండి. అందుకే యుద్ధంలో చనిపోయినానికి ఇంటికాడ చనిపోయిన చాలా తేడా ఉంటుంది. ఇంటికాడ చనిపోతే ఏమో ఊరికి ఏడుపులు వేదన ఉంటుంది. వెరాజ్ ఇన్ ద వార్ఫీల్డ్ ఆ యొక్క యుద్ధ భూమిలో చనిపోతే తీవ్ర పతాకం ఎగురుతుంది, సెల్యూట్ చేస్తారు, గన్స్ పేలుతాయి. వాళ్ళ కుటుంబానికి పిల్లలకి అందరికీ కూడా మంచిగా కంఫర్ట్ ఉంటుంది, గవర్నమెంట్ ఉండి. అట్లా యుద్ధ భూమిలో మంచి పవర్ఫుల్ సోల్జర్ అయినా. నేను నా జీవితంలో 40 సంవత్సరాలు ఉండే ఆయన ఎరుగుదు. అనేక పర్యాలు ఆళ్ళగడ్డలు కూడా మేమిద్దరం కలిసి ఒక వివాహం చేశామన్నమాట. చాలా ఇష్టం, కడప ప్రాంతం కదా మాకు, చాలా ఇష్టం ఆయన. కమలాపురం ఏరియా, కడప దగ్గర. ఇటువంటి దైవజనుడు మరి లేకపోవడం సంఘానికి అందరికీ కష్టమే. మరి దూర ప్రాంతంలో ఎక్కడెక్కడ ఆయన పిల్లలు ఉంటున్నారు. కానీ ఇప్పుడు వాస్తవాన్ని చెప్పాలంటే మనమందరం కూడా ఆత్మీయంగా ఆయనకు పిల్లలమే. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ మనకు. ఆ గొప్ప దైవజనంతో ఆయన ఘనపరుస్తూ దేవుని మహింపరుస్తూ ఉండడం అనేటువంటిది గొప్ప ఆధిక్యత. కనుక వాక్య ప్రకారము చనిపోయిన వారు కూడా మనతో ఏం చేస్తారట? చదవండి హెబ్రీ పత్రిక 2 మాటలు చెప్పి ముగిస్తాను. పదకొండవ అధ్యాయము 4వ వచనం నుండి అందరూ చదువుదాం. విశ్వాసమును బట్టి అందరం హేబేలు కయీను కంటే శ్రేష్టం బలి దేవుని అర్పణ, దేవుడి అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చాం. అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడు సాక్ష్యం. అతడు మృదునందు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసం బట్టి హానోకు మనం చూడకుండా కొనిపోవడం, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టం సాక్ష్యము పొందాడు. కాగా దేవుడిని కొనిపోయాను కనుక అతడు కనపడలేదు. ఇక్కడ రాయబడి ఉంది కదా, ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడు సాక్ష్యం. అతడు మృతి నొంది ఆ విశ్వాసం ద్వారా, చెప్పండి, ఉదయమేమో లైవ్ మెసేజ్ ఇచ్చినారు కదా, ప్రత్యక్షంగా వర్తమానం ఇచ్చినాడు అందరికీ కదా, మిగతా దినాల్లో అంతా కూడా. ఇప్పుడు ఆయన బాడీ మనకు మెసేజ్ ఇస్తూ ఉంది. ఎంత గొప్ప భాగ్యం చూడండి. కనుక మన ముగింపు ఎక్కడుంటో తెలియదు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఆయనలో ఆయన కొరకు జీవించి, ఆయనకి ఇష్టంగా జీవించి, ఆయన సేవలో పిలవడం అనేది ఈ గొప్ప భాగ్యం. ఎవరికి లేని ఆ భాగ్యము దైవదాసుడిది. ఎందుకంటే ఆయన ప్రేమ, ఆయన ప్రయాస, దేవుని కొరకు ఆయన జీవించిన జీవితాన్ని బట్టి ఆయనకు ఇంత ఘనత దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే లైఫ్ లాంగ్ ఆయన చేసిన పని ఏంటంటే నన్ను గణపరచువానిని. అట్లా దేవుని తన సంగీతం ద్వారా, పాటల ద్వారా అద్భుతమైనటువంటి లిరిక్స్ రాస్తూ వచ్చి పాడుతూ వచ్చినాడు. అట్లా దేవుని మహింపరుస్తూ వచ్చినాడు. చూసారా, ఈ దినము
మరి ఎంత భాగ్యం దొరికింది మనకు పిల్లరా. అయితే మనతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? ఆయన మృతి పొంది మనతో ఏం మాట్లాడుతున్నా అంటే నాతో మాట్లాడు, మధుబాబు మన ఇద్దరము మరి థర్స్డే పెళ్లి చేయాలనుకున్నాం కదా, మరి నా పని ఇద్దరితో అయిపోయింది, వెళ్ళిపోయినానయ్యా, నాతో మాట్లాడు. నీ పని ఉంది కనుక నువ్వు ఉన్నావు. దేవుని బిడ్డలారా, మనం ఉండడానికి గల కారణం ఏంటంటే ఇంకా మన పని చెప్పండి అయిపోలే. పని అయిపోతే మనం అందరం పోవాల్సిందే. ఒకటి మాత్రం వాస్తవం, నువ్వు పని చేసినా చేయకపోయినా మరణం మాత్రం ఉంది. అదే పని చేసిపోతే బాగా కష్టపడి పని చేసేవానికి ఎదురుగా మంచి పని చేసినావు రాయా దాసుడా అని తీసుకోవడం, వెల్కమ్ చెప్పడం. ఒకవేళ ఎదురుకు వస్తున్నా ముఖం తిప్పుకొని సరైన రీతిలో ఆహ్వానించకపోతే ఎంత ఫీల్ అవుతాం? ఏమి నువ్వు వస్తున్నావు కానీ నాకు సంతోషకరమైన జీవితం జీవించలేదని ఆయన ముఖం తిప్పుకుంటే ఎంత విచారకరం పిల్లరా. అందుకే యోబులో ఒక మంచి మాట చెప్పాడు. 16వ అధ్యాయం యోబు పుస్తకము 14వ అధ్యాయం 6వ వచనం అందరూ చదవండి. కూలివారి వలె తమకు నియమించబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రామం నొందినట్లు వారి వైపు చూడక ఉండు. ఒక పని నియమించి ఇప్పుడే చూడొద్దు అంటున్నాడు. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, మన పని అయిపోయిందే ఉందే? ఉంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు చెప్పినాడు కదా యోహాను సువార్త 9లో, పగలున్నంత వరకు ఆయన పని చేయించుండే వాళ్ళు రాత్రి వస్తుంది అప్పుడు చేయలేము. అయిపోయింది. ఆయన భూమి మీద ఉన్నంత వరకు పరిచయం చేసినాడు, ప్రభు దగ్గరికి పోయినాడు, అయిపోయింది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక లేదు. నీవు కూడా భూమి మీద ఉన్నంత వరకే సేవ చేయగలుగుతాం. పిలిపి వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం. అందుకని మన దినాలు వృధా చేసుకోకూడదు. కనుక దైవదాసుడు ఆయన మరణం మనల్ని తాకుతూ ఉంది, మనల్ని మాట్లాడుతూ ఉంది, మనల్ని కూడా సిద్ధపరుస్తుంది. అయ్యా పని నియమించినారు, ఆ పని నువ్వు చెయ్యి. అయ్యా ఆయన మృతి పొంది మాట్లాడుతున్నాడయ్యా, మీ పని ఇంకా అయిపోలేదు, పని చూడండి. నమ్మకంగా చేసిన వారికి, నమ్మకమయంగా పని చేసిన వారికి మెండైన దీవెనలు. ప్రభు సువార్తలో, పరిచర్యలో, సంఘములో ఆయన అప్పగించిన పని నమ్మకంగా చేసినప్పుడు బలా నమ్మకమైన రా అని ఆహ్వానిస్తాడు. కనుక దేవుని బిడ్డలమైన మనము ఆయన పని నమ్మకంగా చేద్దాం. విడిపడిన ఈ కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు నాకు కూడా మరి కర్నూలులో కలుసుకోవాల్సింది ఇక్కడ ఆయన కలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. కనుక నా యొక్క పిలుపు ఎప్పుడో తెలియదు, ఇక్కడ చేరిన మన పిలుపు కూడా తెలియదు. పిలుపు రాకముందే, మన పని ముగించకముందే ఆయన పిలుపు మనం సిద్ధపడాలి. అర్థమైంది? సిద్ధపడిన వారే ఆయన పిలుపు. ఆ పిలువబడక ముందు ఆయనకు ఎట్లుండాలంట? ఈశ్వరుడై ఉండాలా. అప్పుడు ఆయన పిలుచుకొని పోతాడు. పని అయిపోయింది, పిలిచిపోయినాడు. కనుక ప్రియులారా, ఈయన దైవదాసుని యొక్క ముగింపు మనకందరికీ ఒక సవాల్. ఎప్పుడు ఎక్కడ మనం ముగించబడతామో తెలియదు. అయితే ఒకటి, భక్తుల మరణము యెహోవా దృష్టికి మన ముగింపు విలువైందిగా ఉండాలా దేవుని దృష్టిలో. చూసావా? ఆ రీతిగా దేవుడు మనల్ని సిద్ధపరచును కాక. అటువంటి ఇంకా ప్రభుకి ఇష్టం లేని జీవితం ఏమైనా జీవిస్తూ ఉంటే దైవదాసుడు అప్పుడు ఆన్లైన్ మినిస్ట్రీ చేసినాడు, ఇప్పుడు ఆఫ్లైన్ మినిస్ట్రీ చేస్తున్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వర్తమానాలంతా మీరు విని ఉంటారు. కనుక సిద్ధపడదాం, ప్రభు రాకడికి ఆయుధపడదాం. ఎందుకంటే పరిస్థితుల వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు. విశ్వాసమున కర్త కొనసాగించే యేసు వైపు చూసి మనం విశ్వాసంలో సాగిపోదాం. ప్రభు ఆ రీతిగా మరి మనల్ని సిద్ధపరచును గాక, ఈ కుటుంబానికి ఆదరణ కలుగును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, అపాత్రుడు నాకు కూడా మరి ఈ రీతిగా ఇసుక తోటలో పెద్దలతో, దేవుని సంఘముతో కొంత సాక్ష్యం, వాక్యం పంచుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. నాకు కూడా పిలుపు రాకముందు నీకు ఇష్టడుగా జీవించడానికి నా పని ఉంది కనుక ఉంచావు. పగలు ఉన్నంత వరకు నేను చేయాలి, చీకటి వస్తే తప్పుడు చేయలేను.
అటు అనుభవంతో మృతి నుండి ఆయన మాతో మాట్లాడుతుండగా మమ్మల్ని సిద్ధపరచు. నీ దృష్టిలో విలువైన జీవితం జీవించి, నీకు ఇష్టమైన జీవితం జీవించి నీ పిలుపు అందుకోవడానికి మమ్మల్ని సిద్ధపరచు. ఇంకా ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారిని రక్షించు. రక్షించబడి పడిపోయిన వారిని సమకూర్చు. మెట్టుగా అన్నగారి యొక్క కుటుంబ సభ్యులు, బంధువులందరినీ ఆదరించు. ఇక్కడున్న పెద్దలు, బాధ్యత గలవారు, మరి వారి పరిచర్యలో రేపు అన్న యొక్క ఏర్పాటు అన్నింటిలో మీరే సహాయపడండి. ఘనత